శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. నిజానికి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అష్టమ స్థానంలో 4 గ్రహాల యొక్క కూటమి, ప్రత్యేకించి భాగ్యస్థానం ఇతర స్థానాలను చూసినట్లయితే కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా మనం చూడొచ్చు. జీవితంలో కొన్ని కఠినమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నామేమో, మనం చేయనటువంటి పొరపాటు కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో, ఏ పని కూడా మొదలుపెట్టినా పూర్తవకపోవటం, కష్టతరమైనటువంటి పనులతో ఈ నెల మొదటి వారం ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే మళ్ళీ ఎలాగా ముందుకు వెళ్ళగలమా లేదా అన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసు నిండా ఉంటుంది. కానీ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మొదటి 2 వారాలు ప్రతికూలవంతమవుతే తర్వాత రాబోయేటువంటి చివరి 2 వారాలు అత్యంత అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతికూలవంతమైనటువంటి అంశాలు ఏమున్నాయి, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏమున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివాహ జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు మీ కుటుంబ జీవితంలో మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలని ముందుగా మీరు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే మానసికమైనటువంటి సంఘర్షణ తగ్గటం వల్ల మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ పరువు ప్రతిష్టల్ని, మీ కీర్తి ప్రతిష్టల్ని ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ప్రస్తుతానికి కలగకపోయినా జనబాహుళ్యంలో మీ గురించి అపోహలు, అపనిందలు, అవాస్తవాలన్నీ కూడా ప్రచారంలో ఉంటూ ఉంటే వాటితో మీకు ఎటువంటి సంబంధం కూడా ఉండదు. కొంతమంది గిట్టని వ్యక్తులు ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తే వాటి గురించి మనం పట్టించుకోం. కానీ ఎవరు మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా అనుకుంటున్నారని మీరు భావిస్తున్నారో, ఎవరికైతే అనునిత్యం సహాయ సహకారాలు చేస్తున్నారో అటువంటి సొంత మనుషులు కూడా పనిగట్టుకుని మీ మీద విష ప్రచారాలు చేయటం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం.